టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డ, తెలంగాణ యువత, తెలంగాణ మేధావి, తెలంగాణ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు, అంటే సబ్బండ వర్గాలకు సంబంధించి కుల మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రెండు అంశాల గురించి ప్రధానంగా కూడా చర్చించుకుంటున్నాం. ఒకటి హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా గురించి, రెండు మూసీ సుందరీకరణ పేరుతో 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడడం, దాంతోపాటు మూడో అంశం వచ్చి ప్రధానంగా కూడా ఇప్పుడు కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే ఐసీసీకి సంబంధించిన చాలామంది అగ్రనేతలు కూడా అటు అమలకు కాల్ చేయడం, ఇప్పటికే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతలతో ఏంది పూర్తి స్థాయిలో కూడా కోపంలో ఉన్న నాగార్జునకు ఒక ఆయుధమే దొరికిందనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీద రివెంజ్ తప్పదా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి ఒకే ఒక్క మాట మంత్రి పదవి పోవడానికి ఈరోజు ఆస్కారమైంది, పునాది అయింది, నాంది అయింది. అందుకే చాలామందికి కూడా పూర్తి స్థాయిలో చెప్తా ఉంటా, ఈ రాష్ట్ర రాజకీయాలలో రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. ప్రజల శ్రేయస్సు కోసం పట్టాభిషేకం చేసిన తర్వాత మంత్రి అని, ముఖ్యమంత్రి అని, ఎమ్మెల్యే అని, ఎమ్మెల్సీ అని, ఎంపీ అని వీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలే తప్ప మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తే జరగబోయే పరిణామాలకు అనుభవించాల్సింది మీరే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ స్వరాష్ట్రం కోసం 1,200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది అనే విషయాన్ని మర్చిపోకండి. మీకు ఈరోజు మంత్రి పదవులు వచ్చినాయనో, ఎమ్మెల్యేలు అయిళ్ళనో, ఎంపీలు అయిళ్ళనో, ఎమ్మెల్సీలు అయిళ్ళనో మీ ఇష్టానుసారంగా చెలరేగితే భవిష్యత్తులో దానికి కర్మఫలం అయితే అనుభవించక తప్పదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా శాపనార్థాలతోని ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా ఉండదా అనేది చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో మరొక అనూహ్యమైన పరిణామం ఏంటంటే, మంత్రివర్గానికి సంబంధించిన వ్యక్తులలో ఒక్కొక్కరిని కూడా ఏరువేతలు మొదలైందా? అసలే పూర్తి స్థాయి మంత్రివర్గం జరగలే. కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలైంది. ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొందరైతే పదవిని అనుభవిస్తూ ఎప్పుడు మా పదవి పోతుందో అనే టెన్షన్లో మరికొందరు ఇప్పటికే పదవి పోగొట్టుకోవడానికి తమంతట తామే నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడిన దాఖలాలు కూడా మనం చూస్తాం. రైట్, ఈరోజు మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రధానమైన ఎపిసోడ్లను చూద్దాం. ప్రధానంగా కూడా మీరందరూ చూడాల్సింది ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో, డిజిటల్ మీడియాలలో ది నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ బిడ్డల కోసం, నాడు విపక్షం నేడు విపక్షం ఎప్పటికీ ప్రజల పక్షం అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనతో పూర్తి స్థాయిలో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సార్లు దాదాపుగా ఇప్పటి వరకు నేను ఒక 30,000 వీడియోలు చేసిన, దాంతోపాటు 3,20,000 మంది సబ్స్క్రైబర్లు. ప్రతిరోజు కూడా నేను ఇచ్చే నినాదం ఒకటి, రేపటి తెలంగాణ కోసం మనం పనిచేద్దాం, రేపటి తెలంగాణను మనం ఖచ్చితంగా కూడా సాధించుకుంటాం. కాబట్టి అంటే ఒక నిజమైన మన తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం పొందుకున్నాం. కానీ దీంట్లో మరొక తెలంగాణ ఉద్యమం అవసరమైంది. దానికి నాందైతే పలికిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేను ప్రధానంగా కూడా ఈరోజు కొండా సురేఖ నాగార్జున ఎపిసోడ్కు సంబంధించి ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే, నేను మినిస్టర్ అండి, లేదా నేనే సీఎం అనే వ్యక్తి నాకు గౌరవం ఇవ్వకపోయినా నేను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు విఘాతం కలిగించేది, ప్రజలకు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇవ్వకపోయినా ప్రజలు కుర్చీకి ఇస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డికి అదే జరుగుతున్నది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి గౌరవం ఇవ్వకపోయినా కానీ ఆ కుర్చీ కోసం చాలామంది కూడా హద్దులు దాటట్లేదు. మాకు ఏదైతే బౌండరీ గీచి ఉందో ఆ బౌండరీ దాటి మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన కుర్చేది. మార్పు పేరుతోని 6 గ్యారంటీలు, అబద్ధాలు, మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిపై ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఢిల్లీ పెద్దలు ఎట్లా సీరియస్ అవుతారని నేను చెప్తా. ఇగో రాసుకొచ్చాను, ఒక్కొక్క అంశాన్ని ప్రతిదీ ఉంటుంది. రేవంత్ తీరుపై పెద్దలు సీరియస్. నిజంగా చెప్తున్నా, ఒక రాష్ట్ర పరిపాలన చేయాలంటే అతనికి పూర్తి స్థాయిలో పరిపాలనా విభాగానికి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి అనుభవమైన ఉండాలి, లేదా చెప్పేటోడైనా ఉండాలి, వినేటోడైనా ఉండాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం విషయంలో అదే, భారత రాజ్యాంగాన్ని బోధించే వ్యక్తి అయినా ఉండాలి, భారత రాజ్యాంగాన్ని చదివే వ్యక్తి అయినా ఉండాలి. చెప్పేటోడు అన్న ఉండాలి, వినేటోడు ఉండాలి, ఇక్కడ చదివేటోడు అన్న ఉండాలి, దాన్ని వినేటోడు అన్న ఉండాలి. కానీ మన రేవంత్కున్న ఒక చెడ్డ అలవాటు ఏందో తెలుసా? ఎవ్వడి మాట విన్నాడండి.
నేనే మోనార్కు నన్నెవర్రా ఏంరా పీకేది అనే ఒక ద్వంద్వ వైఖరి, ఒక మొండి వైఖరితోనే ఉంటాడు. ఇప్పుడు మొండితనం అనేది అన్ని చోట్ల పనికిరాదు. సమాజంలో మొండితనంతో నీ లక్ష్య సాధన పోతానో పనికొస్తుంది. తల్లి మీద కోపంతో మొండితనం చేస్తే ఇంట్లో చెల్లదు అది. అట్లనే మొండితనం అనేది ఇక్కడ నీ వ్యక్తిగతంగా ఎంతైనా ఉండొచ్చు కాక, నీకు తెగింపు ఉండొచ్చు, సాహసం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కాక, కానీ అది ఒక నీ ఇంటి వరకు నీ వ్యక్తిత్వానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, మరి 4 కోట్ల మందికి పూర్తి స్థాయిలో నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా చుట్టూ చాలామంది సలహాదారులు ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, పిఏలు పిఆర్ఓలు, మన్ను మశాన తోటకూర అంతుంటుంది. నేను ఇదంతా కలిపి కలబోసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక సువర్ణమైన పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒకసారి ఇక్కడ చూడండి, రేవంత్ తీరుపై పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు. నేను ఢిల్లీకి సంబంధించిన ఐఐసిసి సోదరులు కొంతమంది ఉంటారు. ఏంటి సార్ ఇదా తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులేంది, అక్రమ కేసులేంది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉందా, ఒకటి ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? మేము వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అద్భుతంగా పరిపాలనిస్తాడు, చాలా కష్టపడి వచ్చిండు, తన చేతికి ఆయుధం ఇచ్చినాం, కష్టపడి ఎట్లాగో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు. అది అప్పుడు ఎవరు సాహసం చేయలే, కానీ ఈయన చేసిండు. అంతలా పరిపాలన చేస్తాడు అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడని మేము అనుకోలే అనేది సింపుల్గా ఒకటే మాటలు చెప్పిళ్ళు. మరి ఏమన్నా కలిసి ఇలా అపాయింట్మెంట్ పోయి మాట్లాడిర్రా అంటే వద్దు బాబు, వద్దు ఆ శని దరిద్రాన్ని మేము చుట్టుకోలేమనే కాడికి వచ్చిపోయింది. ఒకప్పుడు వీళ్ళు జాన్ జిగ్రీలు, పేరెందుకులే. తెలంగాణలో ఏం జరుగుతుందని ఫైర్, తీవ్ర ఆగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్స్, రేపు ఢిల్లీలో సమావేశం, కేకేతో సీఎం మంతనాలు, ఉత్తమ్కు పెద్దల ఫోన్, తాజా పరిణామాలపై చర్చ, తండ్రి కర్మకాండ ముగిశాక ఢిల్లీకి రావాలని సూచన, అమలకు ప్రియాంక ఫోన్, అండగా ఉంటామని హామీ, నాగార్జునతో రాజీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతల యత్నం. నాగార్జున అనే వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా తెలుసా, బుల్లెట్లు AK-47 బుల్లెట్లు ఉంటాయి చూడు, దాని ముత్తాత కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ కన్వెన్షన్ కూల్చేసిలు కదా, ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చేసిలో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మహా అంటే కాంగ్రెస్ అభిమానులకు, రేవంత్ అభిమానులకు తెలియకపోవచ్చు, కానీ దాని వెనక మర్మమేంది, ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ పగైంది, ఆ ఏపీ రాజకీయాలకు, నాగార్జునకు, తెలంగాణ రాజకీయాలకు, కన్వెన్షన్కు, పెళ్లికి, చందాలకు, వసూళ్లకు అసలు ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ అంతా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను కొట్టే తెచ్చే వచ్చేటక్క మీకు పాయింట్స్ చెప్పిన అల్లనే ఉంది అసలు కథ. ఇక్కడ ఏంది అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ హై నాయకత్వం నమ్మకాన్ని, పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చేస్తుండ అనుకోండి, ఇక్కడ పూర్తి స్థాయిలో పలానా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, పలానా ఎంపీ ఏం చేస్తున్నాడు, పలానా మినిస్టర్ ఏం చేస్తున్నాడు, పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, రాష్ట్రపతి మన చేతిలో పగ్గాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆయన మీద తీరు మీద ఉంటే డైరెక్ట్ పిలిచి ఏం చేస్తున్నావు, ఏమో కథలు పడుతున్నావట అని కేసీఆర్ అంటాడు. యనుమల రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా కాదు. యనుమల రేవంత్ రెడ్డితోనే పక్కనే మంత్రులు ఉంటారు, ఆ స్టేజ్ మీదనే పాల్గొంటారు. ఈ స్టేజ్ దిగగానే ఇట్లా బుర్రమని ఎక్కుతారు, హెలికాప్టర్ ఎక్కుతారు, ఢిల్లీలో దిగుతారు. అయ్యో మేడం, అయ్యో గిట్లా జరుగుతుంది, ఆయన దించేసి జర నాకు పదవి రాదు అంటారు. వెన్నుపోటుదారులు ఆయన చుట్టే ఉన్నారు ఒకటి. రెండోది ఈయన పిచ్చి నిర్ణయాల వల్ల, నేను పిచ్చి నిర్ణయాలే అంటా. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయొచ్చు, 50 మీటర్ల వరకు చేస్తా అన్నాడు. 50 మీటర్లు ఎందుకు? టెక్నాలజీని వాడి, అత్యాధునికమైన టెక్నాలజీని వాడి చాలా క్లారిటీగా, క్లియర్గా చేయొచ్చు. హైడ్రా ఒకవేళ నిజంగానే పేదలు FTLలను, లేకపోతే బఫర్ జోన్లను, లేకపోతే ఇతరతర ప్రభుత్వ భూములను ఆక్రమించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదు కదా, ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన పట్టాలలోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. నేను క్లియర్గా ఎవిడెన్సెస్ మొత్తం దాని మీద స్టడీ చేసిన. ఈరోజు 2014 తర్వాత కట్టిన ఇల్లులు ఎక్కడా కనిపించలే నాకు. ఇప్పుడు కడుతున్న ఇల్లులు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాలు, ఈ సంవత్సరంలో కడుతున్న ఇల్లులు కనబడ్డాయి. 10, 15, 20 సంవత్సరాల నుంచి 1986 నుంచి ఉన్న కుటుంబం కూడా ఒకటి వెళ్ళింది రాయదుర్గం దగ్గర. 82కు సంబంధించిన కుటుంబం కూడా ఉన్నది. దానికి పెనాల్టీ వేయడమా, దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని ఇకనైనా కబ్జా కాకుండా చూడాల్సిన ప్రయత్నంలో ఆవేశపూరితంగా నేనే మోనార్కును, నన్ను ఎవరూ చేయలేరు, నా మాట నేనే వినను అంటే కుదరదు. ఇది తెలంగాణ. ఇక్కడ పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించిన AICC నేతలని కాదు, ఈయన నిర్ణయాలు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్తున్నా, చాలా ఊహించిన. మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణమైన పాలన అందిస్తాడేమో అనుకున్నా. ఇక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం పక్కన పెడితే పరిపాలనా పరంగా ఒకే దఫాలో రుణమాఫీ చేస్తాడనుకున్నా, 6 గ్యారెంటీలను 100 రోజులు కాదు 60 రోజుల్లోనే నెరవేర్చే అని ప్లాన్ చేస్తాడనుకున్నా. దాంట్లో కొన్ని లేట్ అయితే కావచ్చు అనుకున్నా. ఉద్యోగాలకు సంబంధించి భారీగా ఉంటుంది అనుకున్నా. జర్నలిస్టుల రక్షణ కావచ్చు,
గతంలో జరిగిన ఏంది అవకతవకలు లేకపోతే చిన్న చిన్న కేసులు మన్ను మశానం అవన్నీ వాటన్నింటిని తిరగదోడి క్లియర్ చేస్తాడు అనుకున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తాడు అనుకున్నా. కానీ విషయం ఏంటంటే నేను అర్జున్ లెక్క ఏంది యుద్ధం చేస్తాడు అనుకుంటే ఈయన పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో పడిపోయింది. ఈయన ఏం చేయలేకపోయాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. ముఖ్యమంత్రి గారి పరిస్థితి అది. ఇప్పుడు ఢిల్లీ నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక్కడ ఏదన్నా చేద్దామా అంటే మంత్రులే కుంపట్లు పెడతారు. పోనీ ఏమన్నా నిర్ణయం తీసుకుందాం అంటే అంత ఆచిబూచి తూచి అన్నట్టుగా చెడు నిర్ణయాలే ఉంటాయి. ఒక పరిపాలనా వ్యవస్థకు ఒక అనుభవమైన అడ్వకేట్లు అంటే న్యాయ సలహాలు కావచ్చు, లేకపోతే సలహాదారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయోజకరంగా అంటే కేసీఆర్ 100% అభివృద్ధి చేసిండు, మనం 200% ఇంకెట్లా అభివృద్ధి చేయవచ్చు, పాత పథకాలను ఇస్తూ కొత్త పథకాలను దాంట్లో ఎట్లా యాడ్ చేయవచ్చు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చేయొచ్చు అనే సోయి మర్చిపోయి పూర్తి స్థాయిలో పిచ్చోడ్ చేతుల్లో రాయి లెక్క పరిపాలన చేస్తుండ్రు. ఇక హైకమాండ్ తిట్ట ఇక కేకేతోనే ఏమవుతుందండి? కేకేతోనే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఈ కేకే అనే వ్యక్తిని అనవసరంగా మీడియా హైప్ చేసింది. కేకే అనే వ్యక్తిని అనవసరంగా మీడియా హైలైట్ చేసింది. ఆయన నాలెడ్జబుల్ పర్సనా, అన్నాలెడ్జబుల్ పర్సనా, లేకపోతే మంచి వ్యక్తి, మంచి చెడు వ్యక్తి, ఇది మాట్లాడట్లేదు. రాజకీయంగా ఓటు బ్యాంకు గురించి ఆయన చేతిలో మాట్లాడుతున్నాను నేను. ఏముంటుంది ఆయన దగ్గర? ఏముండదు. రాజకీయంగా ఓటు బ్యాంకు రూపంలో చూస్తే ఆయన దగ్గర ఏముండదు. ఆయనకు ప్రజా మద్దతు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఆయన నేతల నుండి వచ్చిన నాయకుడు. ఆయన నేతలు ప్రమోట్ చేస్తే వచ్చిన నాయకుడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కేకేతో మంతనాలు చేసిండు. ఢిల్లీకి పోతే పొట్టు తిడతారు. నాగార్జునకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్పై వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినిమా ప్రముఖులు పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమైనట్లుగా తెలుస్తుంది. వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్షంతలు వేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న సమావేశానికి హాజరైన తర్వాత అక్కడికి రావయ్య స్వామి అని చెప్పిరట. అయితే ఇక్కడ నాగార్జునతోని రాజీకి వస్తారు. కానీ నిజంగా హీరోనే నాగార్జున. నేను ఈ విషయంలో నాగార్జునను బాజాప్తుగా అప్రిషియేట్ చేస్తాను. రియల్ హీరో, నాట్ రియల్ హీరో, రియల్ హీరో. ఆయన ఏం చేసిండు అంటే సినిమాలలో పేదవాడికి అన్యాయం జరిగితే పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఫైట్లు చేసి లేకపోతే జైలుకు పోయి వచ్చి వాదించి చేసినట్టుగా సినిమాలలో కనబడుతుంది. 3 గంటలు రీల్ కనబడుతుంది. కానీ రియల్ లైఫ్లో మాత్రం కొండా సురేఖ మీద ఛాలెంజ్ విసిరేసిండు. సింహం లెక్క పోరాడతా అన్నాడు. ఎందుకు? మొదటి దెబ్బ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి చాలా బాధాకరం. అది కోర్టులో స్టేలో ఉంది. ఒకటి ఇక చూడు, నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా కర్తవ్యం, మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు ధన్యవాదాలు, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఇది వ్యక్తిత్వం కాదు, ఇది వ్యక్తిగతం కాదు, మంత్రి హద్దులు దాటి అనుచితంగా మాట్లాడారు, సమంతకు క్షమాపణ చెప్తారు, మరి మా సంగతి ఏంటి? సురేఖ క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన 100 కోట్లకు పన్ను నష్టం దావా వేస్తా. మీడియా ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున, శభాష్ నాగార్జున. ఇది దెబ్బ దాకినోనికే ఆ గాయం విలువ, ఆ నొప్పి విలువ ఏందో తెలుస్తుంది. ఈరోజు నాగార్జున అనే కుటుంబాన్ని ఎవడి రాజకీయాల ప్రయోజనాల కోసం వాడు వాడుతున్నాడు, ఎవడి అవసరాల కోసం వాడు వాడుతున్నాడండి. ఏ కుటుంబం అంటే విలువ లేదా? వ్యక్తులంటే గౌరవం లేదా? సాటి మనుషులనే మానవత్వం లేదా? ఆ కుటుంబం మీద ఒక నిందేస్తే అది ఎంతమంది, అసలే వాళ్ళు సెలబ్రిటీలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఒక కళకు సంబంధించి సినీ కళకు సంబంధించిన పెద్దలు, ఎన్నో సినిమాలు తీసిన వ్యక్తులు, సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. వాళ్ళ కుటుంబాల మీద వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లుంటుంది? ఒకసారి చూడండి. మంత్రి కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆమె వ్యాఖ్యలతో మా పరువు ప్రతిష్ట దెబ్బతిన్నది. మేము చిత్ర పరిశ్రమకు చెందినంత మాత్రాన మాపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన మెతకగా ఉంటామని అనుకోవద్దు. మాకు సురేఖ క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. అసలు అలాంటి అవకాశమే లేదు. మంత్రి సురేఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర రాజకీయ నాయకులకు మమ్మల్ని దూషించకుండా ఒక గట్టి హెచ్చరిక అవుతుందని నేను ఆశిస్తున్నా. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తేల్చి చెప్పిండు, కుండ బద్దలు కొట్టి క్లియర్ కట్గా చెప్పిండు. ఎందుకంటే ఇవాళ ఈ రోజు అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది. రగులుతున్న అక్కినేని కుటుంబం కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర మనోవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఈ అక్కినేని నాగార్జునకు సంబంధించి అక్కినేని చైతన్య కావచ్చు, అక్కినేని అఖిల్ కావచ్చు, సుశాంత్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, కోన వెంకట్ కావచ్చు, ఆర్జీవి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఎవరైనా కూడా
పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా కూడా ఎట్లా అంటే ఒక గట్టి సపోర్ట్ ఇచ్చిలు సినీ పరిశ్రమకు సంబంధించి గట్టి సపోర్ట్ ఇచ్చిలు. అరే వాళ్ళ వ్యక్తిగత విషయాలపై ఒక్కొక్కడు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకున్న లేడా సమాజంలో? డైవర్స్ ఇచ్చి అడగులుగా తీరేటోళ్ళు లేరా? మహిళలకు సంబంధించి అగౌరవపరిచి ఏది భార్యలను చిత్రహింసలు పెట్టిన సమాజం లేదా? వీళ్ళ కుటుంబాలు ఎంబట్టి ఎందుకు పడుతున్నారు? రాజకీయ నాయకులు ఏమైనా కడిగిన ఆనిమొత్తాలా శుద్ధని శుద్ధ పూసలా? ఒక్కొక్కడి బ్యాక్గ్రౌండ్ ఏంది? చెత్త పరమ వేస్ట్ మురికంప సెప్టిక్ ట్యాంక్ కంటే అధ్వానం వాళ్ళ ఒక్కొక్కటి రాజకీయ చరిత్ర. ఈరోజు సినీ పరిశ్రమ మీద పడి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకు ఊకుంటాడు ఆయన పేరు అసలే నాగార్జున. యుద్ధం ఏందో చూపెడతాడు. ఇప్పుడు మీరు రుచి చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చేసిలు. ఆయనకు ఆల్రెడీ బాధ ఉన్నది. దానికి ఇంకా మీరు ఆయనకే ఆయుధం ఇచ్చిలు వ్యాఖ్యలు చేసి. ఆయన వెనక్కి పోతారా? కాంగ్రెస్ పెద్దలందరండి రాజీ పడుతున్నారు. నిన్న నాగార్జున ఇంటికి ఆయన ఫోన్ చేసుడు, ఈయన ఫోన్ చేసుడు, ఇంకోని చేత ఫోన్ చేయించుడు, ఒక రాజీ చేసుడు, ఆగం అయిపోతున్నది. ఇలాంటి సందర్భంలోనే ఆర్జీవి ఒక మంచి ఏంటంటే ట్విస్ట్ ఇచ్చిండు. ఆర్జీవి చాలా క్లారిటీగా ఉన్నలే. ఎందుకు అంటే ఆర్జీవి ఆయన వాళ్ళ సినిమా తీసినా కూడా ఆర్జీవి నిన్న ఒక డైలాగ్ వదిలేడు, చాలా బాగున్నది. అది నిజంగా కూడా ఆర్జీవికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారి చూడుర్రి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆర్జీవి మరోసారి స్పందించారు. సురేఖ గన్ గురిపెట్టింది కేటీఆర్కు, కాల్చింది మాత్రం నాగార్జునను నాగ చైతన్య, కానీ క్షమాపణ చెప్పింది సమంతకు. ఐస్టిన్ కూడా ఈ ఈక్వేషన్ను పరిష్కరించలేడేమోనని నా డౌట్. అసలు కేటీఆర్ను బదనాం చేద్దాం అనుకున్నది, కానీ ఆ బుల్లెట్ పోయి నాగార్జునకు నాగ చైతన్యకు కాల్చింది. దాని తర్వాత ఇందులో ట్విస్ట్ ఏంటంటే క్షమాపణ చెప్పింది సమంతకు. ఇది ఆర్జీవి చాలా క్రిటిక్ ఇచ్చిండు ఆయన. మరి దీని గురించి ఇక వాళ్ళు ఏమంటారు అనేది మనకు తెలియదు, కానీ ఇది పరిస్థితి. ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగార్జున కుటుంబంతో ఇప్పుడు మంతనాలకు రెడీ అయ్యారు. చాలామంది పోతారట పొద్దుగాలనే బారులు తీరగడానికి. ఎందుకంటే మేము లంగ పని చేసినాం, మా తప్పైంది, జర ఊకోవయ స్వామి అని అడిగిపోతారు. ఇప్పుడు సినీ ప్రపంచం అది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, ఎంతమంది ప్రముఖ హీరోలు లేరు, చాలామంది, రవితేజ కానీ చాలామంది అగ్ర హీరోలు చాలామంది, ఎన్టీఆర్తో సహా అందరు హీరోలు కలిసి ఒక్కసారి ఢిల్లీకి పోయి ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర పోయి ఒక మంత్రి గారికి ఇట్లా మాట్లాడేళ్ళు, మేము సినీ ప్రముఖులం, మరి మీ ఇష్టం, అరే పొద్దుగాల మేము అందరం పక్కకు జరిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ఏ రావాలని వాళ్ళ తరపున మేము ప్రచారం చేస్తాం, మీ రాజకీయ ఆనవాళ్ళు లేకుండా పోతుందని ఒకసారి మెయిల్ కూడా పంపించేసిండారు. అట్లుంటుంది. ఎవరితో పడితే వాడితో గెలుక్కోవద్దు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోర్రి. వానికి వచ్చినా నేనే వచ్చినా అంటే ఒకప్పుడు హైదరాబాద్లో రౌడీలు గల్లీకి ఉండే ఒక పెద్ద హీరో వచ్చి అందరినీ స్మాష్ చేసేసాడు. తర్వాత అందరి పతనం అయిపోతుంది. ఎవరిదైనా కొంతకాలమే. అరే ఆఖరికి ముఖ్యమంత్రి పీఠమే 5 సంవత్సరాలు, ముఖ్యమంత్రి పీఠమే 5 సంవత్సరాలండి. దానికి ఇంత రొచ్చు ఎందుకు? మనకు ఎంత ఇబ్బందికరమైన మాటలు తెలుసా? నిజంగా కూడా నాగార్జున గారు మీరు వెనక్కి తగ్గితే రియల్ హీరో నుండి రియల్ హీరోకి అయితే అవుతారు. నేను చెప్తున్నా, నా అడ్వైజ్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సిందే. బాజాప్తుగా పరువు నష్టం క్రిమినల్ కేసులు అందరి మీద పెట్టారు. ఎందుకంటే ఇవాళ మీరు ఈ మంత్రిని కట్టడి చేస్తే రేపు ఇంకోటి మాట్లాడకుండా ఉంటుంది రాజకీయాలలో. ఎవడి అవసరం కోసం, ఎవడి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు మాట్లాడుతున్నారు. ఇక్కడ కుటుంబాలు ఏంది మానవత్వం మన్ను మశానం లేకుండా పోయింది. సో మొత్తానికి ఇది జరిగిన పరిస్థితి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఏది కేబినెట్ నుండి ఒకసారి చూడొచ్చు. కేబినెట్ నుండి కొండా సురేఖ అవుట్, చర్యలకు సిద్ధపడుతున్న అధిష్టానం. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరిన ఇష్యూ. సమంత అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ, మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సునీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ఏకిపారేసిన మీడియా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగిన అధిష్టానం ఇప్పటిదాకా స్పందించకపోవడంపై రేవంత్ పైన కూడా ఆగ్రహం. నేను చాలా క్లారిటీగా చెప్పిన, నేను మొదటి రోజు ఇష్యూ జరిగినప్పుడే చాలా నిశ్శబ్దంగా ఉన్నా. రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు లిటరల్లీ నేను వెయిట్ చేస్తున్నా. నేను వ్యక్తిగతంగా ఒక సామాన్యుడిగా నేను వెయిట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతాడు ఈ ఇష్యూ మీద అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తన యొక్క మంత్రివర్గానికి సంబంధించిన మంత్రి గారు మాట్లాడారు కాబట్టి దాని మీద సంజాయిషి ఎట్లిస్తారు, ఏం మాట్లాడతారు అని కూడా ఎదురు చూస్తున్నా. రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడమే కరెక్ట్. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన గొక్కున్నట్టు అవుతుంది. నాకు తెలుసు అది ఆయన ఏం మాట్లాడతాడని నేను చాలా క్లారిటీగా కూడా ఎదురు చూసిన, కానీ మాట్లాడలే. మళ్ళీ ఆయన ఏమైనా మాట్లాడితే ఆయన గొక్కున్నట్టే అవుతుంది.
ఇప్పటిదాకా స్పందించకపోవడంపై రేవంత్ పైన ఆగ్రహం, ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ నాగార్జున కుటుంబానికి సపోర్ట్ చేయలేడు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్, చంద్రబాబు, జగన్, ఇక అదంతా పెద్ద పంచాయతీ లేండి. ఎన్ కన్వెన్షన్ అనేది మీరు అనుకున్నట్టు హైడ్రా లేదు, లొట్టపీస్ లేదు, పెద్ద కథ. అది చెప్పినా ఒడవదు, కానీ అది రాజకీయంతో కూడుకున్న కథ. అది హైడ్రా ఏది ఎఫ్టీఎలు ఇవన్నీ పక్కన పెట్టుది. సో మొత్తానికి నాగార్జున కుటుంబాన్ని సపోర్ట్ చేయలేడు. పోనీ సమంతకు సపోర్ట్ చేయలేడు. కొండ సురేఖను మీద తీసుకొస్తే జనాలు తిడతారు. అందుకే మౌనంగా ఉన్నాడు. పెద్దలు ఫోన్ చేసి 4 అక్షంతలు వేసిళ్ళు. ఇక ప్రియాంకతో అక్కినేని అమలకు ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ, ప్రియాంకతో తన ఆవేదనను చెప్పుకున్న అమల ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటామని హామీ. 4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా కొండా సురేఖపై చర్యలు, సురేఖ స్థానంలో మరొక బీసీకి అవకాశం కల్పించాలంటూ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితి కనబడతాను. ఏంది రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు పదవి గండం తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అక్కినేని కుటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ దుమారం ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. పార్టీ అగ్రనేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రానున్న 4 రాష్ట్రాల ఎన్నికలలో ఈ పార్టీ అంశం మైనస్ అయ్యే అవకాశం ఉండడంతో సురేఖపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొండా సురేఖ అవకాశం ప్రత్యర్థులకు ఆయుధమైందని, బీజేపీ దీన్ని క్యాచ్ చేసుకుంటుందన్న భయం కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో నెలకొంది. 4 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారడంతో సురేఖను పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేడో రేపో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారన్న చర్చ కూడా జోరందుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా సురేఖకు ఒక ఛాన్స్ ఉంది తెలుసా. బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, నేను ఉద్వేగంలో బాధలతో ఏదో మాట్లాడినా, నోరు జారిన, నాగార్జున కుటుంబం కూడా నన్ను క్షమించండి, ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి, నా వల్లనే దెబ్బతిన్నాయి కాబట్టి క్షమించండి, నేను పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తున్నాను, ఇక మరెప్పుడు దీన్ని రిపీట్ చేయకుండా చూసుకుంటాను. ఒక మాట అంటే ఆ పదవి సేఫ్, లేకపోతే ఖచ్చితంగా తీసేస్తారు. మంత్రి పదవి ఎంత తొందరగా పోతుంది అంటే రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పోవాలి. ఇవాళ 5వ తారీఖే కదా, రేపు 6వ తారీఖు ఆయన ఢిల్లీకి పోవాలి. రేపు కేంద్ర హోంశాఖకు సంబంధించి సంథింగ్ ఏదో రివ్యూ ఉన్నట్టున్నది, అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి పోతాడు ఖచ్చితంగా. పోయిన తర్వాత ఖచ్చితంగా ఢిల్లీ అధిష్టానం రమ్మన్నది. కొండా సురేఖకు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చినాక ఇక రాజకీయం కథం అనుకున్నారు. ఆ కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఆక్సిజన్ ఇచ్చింది, అంటే వాళ్ళకు రాజకీయ పునాది మరొకసారి రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ ఇష్యూతో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళు ఒక్కలే కాదు, రేపు భవిష్యత్తులో నేను ఇంకొక ట్విస్ట్ ఇస్తా అని చెప్పిన కదా, నిన్న కూడా బాంబు వెలుస్తున్నా. అదేంటి అంటే తెలంగాణలో ఇంకొక మంత్రి పదవి కూడా పోబోతున్నది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఇంకొక మంత్రిని కూడా తీసేయడానికి అన్ని రకాల చర్యలు సిద్ధమైపోయినాయి. ఇంకొకరు అనధికారికంగా ఏంది అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి షాడో ముఖ్యమంత్రి, షాడో సీఎం లెక్క షాడో అన్ని రకాలుగా షాడోగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మీద పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అతన్ని ఉచ్చు వలవేసింది. అతని త్రూ తెలంగాణలో రాజకీయాలలో ఏమైనా జరగచ్చు, ఏక్నాథ్ షిండే రూపంలో కావచ్చు, ఏదైనా తిరుగుబాటు అయితే జరుగుతుంది. ఇది మనకున్న పక్కా సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా చూడాలి. ఇక కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే చూడొచ్చు, రాహుల్ గాంధీ చూడొచ్చు, సోనియా గాంధీ చూడొచ్చు. రాహుల్ గాంధీకి ఒకప్పుడు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం, ఒక మంచి వ్యక్తిగా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని చూడాలంటే కూడా అసహ్యపడుతున్నాడు, అట్లా అయిపోయింది పరిపాలన. ఇంకొకటి ఏంటంటే అనుభవం అనేది చాలా అవసరం రాజకీయాలలో. ఇప్పుడు ఒకరిని బ్లాక్మెయిల్ చేయవచ్చు, ఒకరిని తిట్టచ్చు, ఒకరిని హింసలు చేయవచ్చు, రకరకాలుగా బెదిరించి బామాడి చేసుకోవచ్చు. కానీ నువ్వు మంచితనంతో, నువ్వు పరిపాలన అనుభవంతో ప్రజలకు మేలు చేస్తే ఎవరు నిన్ను కాదన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే తన యొక్క పూర్తి స్థాయిలో తన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన కుర్చీని తానే కూల్చేసుకోబోతున్నాడు. ఇదైతే క్లియర్ కట్. నేనేం చెప్తున్నానంటే అధికారంలో ఉన్నప్పుడు బొంత పురుగును సైతం ముద్దాడాలి. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి నీకు తెలియదు, నీకు ఉద్యమ చరిత్ర తెలియదు, ఉద్యమాల గురించి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు సామాన్యమైన జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత మినిస్టర్, సీఎం అయినవు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద 100 బాణాలు ఎక్కుపెట్టి ఉంటాయి. నువ్వు ప్రతి బాణాన్ని కూడా ముద్దాడాల్సిన అవసరం ఉంటుంది. బొంత పురుగును సైతం ముద్దాడాలి. ఎందుకు అంటే అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం. నువ్వు విపక్షంలో ఉండి మాట్లాడడం చాలా ఈజీ, పేపర్ పట్టుకొని ఏంది భయ్ ఏందిరా, వాళ్ళు అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తాం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చాలా ఈజీ. కానీ ప్రభుత్వ కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. నీ మీద 100 విమర్శలు వస్తాయి, నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే 1000 మంది వ్యతిరేకిస్తారు. అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి, దాంట్లో మంచి చెడు ఏందో ఆలోచించాలి, 100 మంది సలహాలు తీసుకోవాలి, అందులో ఒకదాన్ని ఫైనల్ చేయాలి.
ఇవన్నీ లేదాయా నీ దగ్గర? నేను మళ్ళీ చెప్తున్నా, నీ కుర్చీ పదిలంగా ఉండాలంటే బొంత పురుగులను కూడా ముద్దు పెట్టుకోవాలి. అట్లా చేస్తావా? చేయదు. మనం ఏంటంటే మోనార్క్, మనం ఎవరి మాటినం. కాంగ్రెస్ ఇజ్జత్ పోయింది. నిజంగా కూడా చెప్తున్నా, నేషనల్ మీడియాలో పొట్టు అసలు డిబేట్లు, ఇంటర్వ్యూలు, మాక్ లైవ్లు, అబ్బబ్బబ్బబ్బ, పబ్లిక్ పోల్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టే కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుంది అనుకున్నది. ఎట్లా అంటే కూడా మీకు చెప్తా. కర్ణాటక రాష్ట్రాన్ని చూపెట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టి హర్యానానో, ఢిల్లీయో, మహారాష్ట్రనో లేకపోతే ఇతరత్ర రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అధికారంలోకి వద్దాం అనుకున్నది. కానీ నేషనల్ మీడియాలో ఫుల్ డ్యామేజ్ చేసేసింది. ఇక కాంగ్రెస్ మళ్ళొక్కసారి వస్తుందని అయితే అనుకోను. ఏం జరిగింది అనేది చెప్తాం. సీఎం రేవంత్ మౌనం పైన ఆగ్రహం, మంత్రి కొండా సురేఖపై చర్యలేవి, జాతీయ మీడియాలో వేడిగా చర్చలు, నీళ్లు నవిలిన కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తప్పును ఒప్పుకొని చర్చలో పాల్గొనాల్సిన పరిస్థితి, ఎన్నికల ముందు పరువు పోయిందంటూ తలలు పట్టుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు, తెలంగాణ కాంగ్రెస్ తీరును జాతీయ మీడియా ఎండగట్టింది, మహిళ పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడింది, సినీ నటి సమంత పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా కాంగ్రెస్ అధిష్టానాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని నేషనల్ మీడియా కడిగి పారేసింది. ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రాజకీయాలను దిగజారుస్తున్నారంటూ దిమ్మస్తి పోస్తుంది. గతంలో సినీ తారలపై కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇదేమైనా మీ విధానమేనంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఏమయ్యా బాబు ఏం కావాలి, ఏం జరుగుతున్నది అనేది చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇజ్జత్ ఎట్లా పోయింది అనేది కూడా చూడొచ్చు మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పరువు పోయింది. మామూలుగా పోలే, సెంట్రల్లో జాతీయ స్థాయిలో కూడా ఇజ్జత్ పోయింది. ఎందుకు అంటే ఒక జాతీయ డిబేట్ చూస్తున్నాను నేను కొన్ని ఛానళ్ళకు సంబంధించి, పేర్లు ఎందుకని. అక్కడ మా జర్నలిస్ట్ అక్కడ యాంకర్ కూర్చొని ఇప్పటి వరకు కొండా సురేఖకు సంబంధించి మీ పార్టీ నుండి ఏమైనా నోటీసులు ఇచ్చిల్లా లేదా ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే పాపం నీళ్లు నవిలిండాడు ఉన్నాయని. అంటే వీళ్ళు అనుకుంటారు కదా మేమే మోనార్కులు. ఆయన మీరు రాజకీయ నాయకులే, రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిలు, మేము అన్నీ చూసి అనుభవించి ప్రతిదాన్ని వంట పట్టుకున్న వాళ్ళం జర్నలిస్టులం. అంటే అంత సింపుల్గా ఉండదు. నీకు కత్తి వేటు మాత్రమే తెలుసు, కత్తిని ఎలా తయారు చేయాలో మాకు కూడా తెలుసు. అలాంటి ప్రశ్నలు మా దగ్గర ఉంటాయి. ఇక ఏం చేయలేక నీళ్లు నవిలి అవును అని ఒప్పుకున్నాడు. అయిపోయింది అక్కడితోని. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక్కడ ఏంది అంటే జాతీయ స్థాయిలో కేవలం కర్ణాటక రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా చూపెట్టి ఈ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఉంది. దీన్ని ఎవడు ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. బీఆర్ఎస్ పార్టీ తన చేతులారా అధికారాన్ని కోల్పోయింది అనేది వాస్తవం. రెండోది, డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అనేది రైతులలో కాస్త ఊరటనిచ్చింది. అంటే హామీలలో వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు మస్తు అనిపించినాయి. అట్లా ఆ రకంగా అధికారంలోకి వచ్చింది. అంటే ఊహించని అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఇజ్జత్ బాయ్ అనే పరిస్థితికి తీసుకొచ్చిల్లు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక నేషనల్ స్థాయిలో మీడియా ఒక రకంగా ఆడుకుంటే ఇక మరొక చర్చ ఏంది అంటే ఇతర రాష్ట్రాలలో వీళ్ళు ఏం మాట్లాడారు. ఇప్పుడు బీజేపీకి ఇది ఆయుధం. ఒక పలానా తెలంగాణ పార్టీలో ఒక మంత్రి ఉన్నారండి, ఆ మంత్రి ఇట్లా సినీ ఇండస్ట్రీ మీద పెద్దల మీద ఈ విధంగా మాట్లాడింది, ఒక కుటుంబం మీద, ఒక రాజకీయ నాయకుడి మీద, ఒక హీరోయిన్ మీద ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి ఆయుధం అయిపోయింది. ఇప్పుడు చేయమనుర్రి రాజకీయాలుగా ఎట్లెట్లా చేస్తారు ఏమేం కథ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇక చూడుర్రి, ముఖ్యమంత్రితో కేవీపీ డి అంటే టీ, గర్భ చురుకలతో రేవంత్కు లేక, నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎంకు నేను చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. మూసీ ప్రాజెక్టు వైఎస్ ఆలోచనే, పేదలకు నష్టం కలగకూడదనే విరమించుకున్నాం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దనే చేపట్టలేదు, నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా, మార్కింగ్ పారదర్శకంగా జరగాలి అంటూ కేవీపీ చెప్పిన పరిస్థితి. కేవీపీ అంటే ఏందో ఒకప్పుడు రాజకీయాలల్లో, కేవీపీ అంటే ఏందో ఒకప్పుడు రాజకీయాలలో ఒక వెలుగు. ఇవాళ ఏంది అంటే ముఖ్యమంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డికి కేవీపీకి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే తారాస్థాయిలో చీకటి ప్రపంచంలో యుద్ధం నడుస్తుంది వీళ్ళిద్దరికి. మామూలు కూడా కాదు, మీరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రశ్నించే గొంతుకలో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారులో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ షిండేలో మీరందరూ కూడా అనుకుంటున్నారు కానీ తొలిమెట్టి ఇక్కడి నుండి ప్రారంభమైంది. మీకు తెలియదు, ఇప్పటి వరకు ఢిల్లీకి సంబంధించి ఒక ప్రధానమైన రిపోర్ట్ వెళ్ళిందంటే ఇక్కడ నుండి అనేది నాకైతే అనిపిస్తుంది. అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఒక సీనియర్ నేత అజ్ఞాతంలో ఉన్నాడు ఇప్పటివరకు. అంటే వెలుగులో అంటే తను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఫుల్ టైమ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి మన ఇతనేనా అనే క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో పూర్తి స్థాయిలో ఏంది అంటే తన రాజకీయ నిబద్ధత గురించి తనకు తానే కేవీపీ చెప్పుకోవడం చాలా బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయొద్దనే ఉద్దేశంతోనే అప్పుడు మూసీ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి విరమించుకున్నాడు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అన్ని రకాలుగా. మూసీ ప్రాజెక్ట్ అనేది 30 మీటర్ల నుంచి 50 మీటర్లకి ఎట్లా పెరిగింది? మూసీ ప్రాజెక్టు దానికి సంబంధించి ఇల్లులను కూల్చకుండా దాని యొక్క ప్రాజెక్టును తీసుకురావడానికి టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా ఉన్నది, కానీ చేయలేని పరిస్థితి. సో మొత్తానికి కేవీపీ ఇల్లుకే ఎసరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. బఫర్ జోన్లో ఉంది, లేకపోతే ఇతరత్ర ప్రాంతంలో ఉంది అంటూ ఈయన ఇల్లును కూల్చేసే పరిస్థితి అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటు హరీష్ రావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అడుగు పెడితే దూదుంబి. హరీష్ రావు అక్కడ దిగితే ఎన్నికలలో సునామీ. ఉప ఎన్నికలలో 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఉంటే కథమే. అక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ఒక నమ్మకం. సరే, ప్రభుత్వం ఓడిపోయింది. ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత హరీష్ రావు ఎక్కడున్నాడు? ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక సమస్య ఎక్కడ ఏం జరిగినా కూడా ఈగ ఓలే అక్కడ వాలిపోతున్నాడు. ఒకసారి చూడండి, రుణమాఫీ రైతు భరోసా మోసంపై జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇక్కడి రైతులను మోసం చేసిళ్ళు. ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఏంది అంటే పూర్తిగా కూడా రైతులకు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి సైతం రైతు చనిపోతే కూడా భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ఇక ఢిల్లీలో తేల్చుకుందాం. తొర్రూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, సిరికొండ, పోచపల్లి, పల్లా, రావుల, కవిత తదితరులు అంతా కూడా చూస్తున్న పరిస్థితి. రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం, దసరాలోగా అందరికీ రుణమాఫీ చేయాల్సిందే, వరంగల్ రైతుల డిక్లరేషన్ అమలు ఏమైంది? మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి. రేవంత్ మొనగాడు కాదు మోసగాడు, 70% మంది రైతులను రుణమాఫీ కాలేదు, వరద బాధితులకు ఇచ్చిన హామీలు ఏమైంది? బతుకమ్మ చీరలు బాగలేవని అన్నావు, 500 ఇస్తున్నా అన్నావు, ఏమైనాయి? తొర్రూరు రైతు మహాసభలో హరీష్ రావు. అరే బతుకమ్మ అంటే గుర్తొచ్చింది నాకు. బతుకమ్మ అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంది అంటే ఈరోజు బతుకమ్మ గురించి చాలామంది మనం మాట్లాడుకుంటాం. బతుకమ్మ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మకు బ్రాండ్ అయినా కూడా అది బతుకమ్మ పండుగ ఎప్పన్నో ఉంది, దాన్ని ఎవరు వెలుగులోకి తీసుకురావాలి? తెలంగాణ రైతాంగం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో తమ కష్ట నష్టాలను చెప్పుకుంటూ ఒక పండుగ నేర్చుకుంటున్నారు. చరిత్ర ఏదైనప్పుడు నిజాం ప్రభు, నేను అక్కడికి వెళ్ళట్లేదు, కొంచెం ముందుకు తీసుకొచ్చి చెప్తున్నా. కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం బతుకమ్మ అంటే ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత ఉంటే బతుకమ్మ జోరు, కవిత ఉంటే బతుకమ్మ హోరు, కవిత ఉంటేనే బ్రాండ్ దానికి. ఏది ఏమైనప్పటికీ అబ్బా అది లిక్కర్ స్కామ్లోనో రకరకాల ఆరోపణలతో ఎక్కడున్నా కూడా కవిత ఇప్పుడు లేకపోవడం మాత్రం ఆ లోటు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ కనబడితే అక్కడ బతుకమ్మ. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి రోజో జిల్లాకి వెళ్ళేది, అక్కడ పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మొత్తం ఫోకస్ కవిత మీద పడేది. దానితో ఏమైంది అంటే దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రముఖులతో పాటుగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించిన అక్కడ సన్నిహితులకు కూడా ఆ ఫెస్టివల్ ఏంది, బతుకమ్మ ఏంటి, ఇంతలా ఏంటి, ఆ పూలు ఏంటి, అట్లా ఎందుకు పేరుస్తారు అని చాలామంది అడిగి దాని గురించి తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎమ్మెల్సీ కవిత లేని లోటు అయితే బతుకమ్మలో చాలా క్లారిటీగా కనబడుతుంది. దీన్ని నేను రాజకీయాలకు ఏంది అంటే దూరంగా చెప్తున్నా. ఎమ్మెల్సీ కవిత ఉంటే ఆట పాట జోరు మస్తుండే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది మహిళా మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఆ ఉత్సాహం, ఆ బతుకమ్మ అట్మాస్ఫియర్ అయితే కనబడతలేదు. కవిత అంటేనే బతుకమ్మ, కవిత ఉంటే జర జోర్దార్గా ఉండేది బతుకమ్మ పండుగ. జర కవిత లేనప్పటి నుండి కూడా బతుకమ్మ పండుగ పెద్దగా ఎక్కడ కూడా కనబడతలేదు. ఎమ్మెల్సీ కవితనేనండి బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్. నిజంగా చెప్తున్నా, కవిత ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా సాయంత్రం అయిందంటే 6 గంటలకు 7 గంటల నుంచి రాత్రి 11 దాకా అక్కడ అమ్మలక్కలాడే బతుకమ్మ ఉయ్యాలో అనే కానుండి మొదలు పెడితే గౌరమ్మ అని పాటలు వేసుకొని వాళ్ళ మొత్తం పాటల రూపంలో పాడుతూ ఉంటే మొత్తం తెలుగు మీడియా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా మొత్తం అటు ఫోకస్ పెట్టాల్సిందే, అట్లుండే. కానీ ఈరోజు ఎక్కడో మూలకింతంతా చూస్తుంది. చాలా బాధాకరమైన విషయం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కవిత గారు దయచేసి మీరు బతుకమ్మ ఆడాలి, ఆడితేనే మా తెలంగాణ రాష్ట్రానికి జర ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల తరపున మీరు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకు ఏ స్థాయిలో కూడా హైదరాబాద్ నుండి బుర్జ్ ఖలీఫా దాకా తెలంగాణకు సంబంధించిన బతుకమ్మను ఎట్లా తీసుకెళ్లిలో తెలుసు.
మరొకసారి బతుకమ్మ పండుగ ఆ అట్మాస్ఫియర్ ఎత్తలేదు. మీరు ఈ తెలంగాణ ఆడబిడ్డగా మీరు ఉంటేనే అది అవుతుంది. జర బతుకమ్మ మీరు ఉంటేనే ఆ జోర్దార్ తాలియా మంచిగా అనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవితలు ఏందైతే అది స్పష్టంగా కనబడుతుంది బతుకమ్మ గురించి. నిజంగా మీరేమన్నా అనుకోరు కానీ. సో మొత్తానికి ఇక్కడ రైతులకు సంబంధించి ఇక టాపిక్లోకి వెళ్దాం. హరీష్ రావు ఇక్కడ ఏం చెప్పిండు, ఢిల్లీలో తెలుసుకుందాం అన్నారు. ఇప్పుడే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డి మీద ఎట్లుంది, మామూలుగా లేదు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పూర్తి స్థాయిలో ఏ రేంజ్లో ఉన్నదో కూడా మనం చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితులలో హరీష్ రావు కనుక ఢిల్లీకి రైతులను తీసుకుపోతే ఇక కన్ఫామ్గా సీఎం పీఠం పోతుంది రేవంత్ రెడ్డి. వీళ్ళు అంటే రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు 79,500 కోట్ల అప్పు తెచ్చిందండి. మీకు తెలియదు, 79,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల వల్లకాడు చేసేసింది. ఆ 79,500 కోట్లు పలానా ప్రాజెక్టు కట్టినాం, పలానా హాస్పిటల్ కట్టినాం, పలానా స్కూల్ కట్టినాం, పలానా కట్టినామని కట్టడాలు చూపెట్టలే, పలానా పథకాన్ని మందలించలేదు. 79,500 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది నేను చెప్తున్నా కదా. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా రైతులు చాలా ఆవేశంగా ఉన్నారు, మామూలు ఆవేశంగా కాదు. రుణమాఫీ 70% మందికి చేయలేండి. కేవలం వాళ్ళేందో దఫాలుగా చేస్తా లొట్టపీ చేస్తా అన్నారు కానీ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముంచింది. ఇది క్లియర్ కట్. ఎవరు ఏమన్నా అనుకోరు కానీ ఇదైతే వాస్తవం. ఇక చూడరు. దీంతో పాటుగా 16 ఏళ్ల పోరాటం వృధా. ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. కరీంనగర్లో డీఈఓ ఆఫీసులో అభ్యర్థుల ఆందోళన. మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించిన దొరకని న్యాయం. అధికారుల మాయాజాలంతో ఉద్యోగులకు తీరని నష్టం. దాదాపుగా 16 ఏళ్ల పోరాటం చివరకు వాళ్లకు అవకాశం వచ్చింది. అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించలేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన ఓ మంత్రి అధికారుల కారణంగా డిఎస్సి మెరిట్ లిస్ట్లో ఉండి కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగానికి కూడా అర్హత సాధించలేకపోయారు. తమ ఉద్యోగాలు అనర్హులకు వెళ్లిపోయాయంటూ కరీంనగర్ డీఈఓ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తమకు అన్యాయం చేస్తున్న మంత్రి అధికారులపై డిఎస్సి 2008 అభ్యర్థులు తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్న పరిస్థితి. కన్నా 16 ఏళ్ల పోరాటం అట. వామ్మో, తెలంగాణ ఉద్యమం కంటే వీళ్ళ పోరాటం ఎక్కువ ఉన్నది. 2001 నుండి 2014 అది నిర్విరామంగా కొనసాగింది. ఆల్మోస్ట్ ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే పోరాటం చేస్తున్నారు ఈ డిఎస్సి 2008 ఉద్యోగులు. దయచేసి వీళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మానవత్వం ఉంటే వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి. వీళ్ళకు అవకాశాన్ని కల్పించండి. లేకపోతే ఆగమైపోతారు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, ఆగమైపోతారు. నేను చెప్తున్నా కదా. ఇక మీరు ఇది చూడాలి. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టద్దు, ప్రభుత్వాలకు సుప్రీం కీలక ఆదేశాలు. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, చూసుకో. నువ్వు కళాన్ని నీ కలం ఏ కలంతోనైతే నీ ప్రభుత్వం ఏర్పడిందో, నేను మళ్ళీ చెప్తున్నా, ఏది ఏ కలంతోనైతే నువ్వు అధికారంలోకి వచ్చినవో, ఏ ప్రశ్నించే గొంతుకలతో నువ్వు అధికారంలోకి వచ్చినవో, అదే ప్రశ్నించే గొంతుకలతో నిన్ను అధికారంలోకి దించుతా నేను కంకణం కట్టుకున్నా. నీ ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటా పోతావా బిడ్డ? నువ్వేంది? నువ్వు ఒక చిన్న ముఖ్యమంత్రి అంతే. నువ్వు పెద్ద తోపుతురం కాదు. నువ్వు మనిషివే, నేను మనిషినే. కాదంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అనే పీఠం ఉండదు, దానికి మస్తు గౌరవం ఇస్తాను నేను. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టద్దు, ప్రభుత్వాలకు సుప్రీం కీలక ఆదేశాలు. వార్తలను విమర్శలుగా భావించాలి. ఆర్టికల్ 19/1 ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. జర్నలిస్టులపై ప్రభుత్వాల అరాచకత్వానికి అడ్డు అదుపు లేదు. చిన్న విమర్శ కూడా సహించలేక క్రిమినల్ కేసులు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర యోధులకు కొండంత బలాన్నిచ్చే దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మకమైన కథనాలకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీం తేల్చి చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిందే అని సూచించింది. ఇది దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, ప్రతి ముఖ్యమంత్రికి దిమ్మ మోకాళ్ళల్లో ఉన్న మెదడు తలకేలకెచ్చేటట్టు వార్త ఇది. మాకు చట్టాల మీద అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఎందుకో తెలుసా? ఇగో ఈ దేశానికి సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టుల మీద కనుక పిచ్చి పిచ్చి కేసులు పెడితే విద్యా మీ ప్రభుత్వాన్ని మేమే చూసుకుంటాం అని చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. మాకు ఆర్టికల్ ఉన్నదండి ఇక్కడ 19/1 ప్రకారం పూర్తి స్థాయిలో మాకు భావ ప్రకటన స్వేచ్ఛ కానీ అనేక రకాలుగా కూడా ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మేము రాయొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించాలి. విమర్శనే మా ఆయుధం. లేకపోతే సద్విమర్శ. రేవంత్ రెడ్డి చాలా సూపర్ అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని పలకాలను అయింది. మేము విమర్శిస్తూనే ఉంటాం, మీరు దాన్ని సద్విమర్శగా తీసుకోవాలి, మీ తప్పులను కరెక్ట్ చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థానం జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో కూడా ఒక కొండంత బలాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. దీంతో పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి కూడా అర్థమైపోయే పరిస్థితి ఉంటాయి. ఇక దాంతోపాటు ఆర్బీ అంటే రేవంత్ బుల్డోజర్. సీఎం ఒక షాడిస్టులా మారి పేదల మీద పడ్డాడు.
దమ్ముంటే మూసి బాధితులను కలువు, నీ ఈపు చింతపండు చేస్తారు. రేవంత్ జేబులను నింపేందుకే మూసి ప్రాజెక్టు, 1,00,000 కోట్లు మింగుతున్నందుకే ఈ ప్రాజెక్టు. నా నియోజకవర్గంలోనూ ఇండ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారు. ఒక్క ఇల్లు ముట్టుకున్న హుజరాబాద్ అగ్నిగుండం అవుతుంది. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు. అరే ఊళ్ళల్లోకి ఎందుకు పోతుండే ఐడు? హైడ్రా ఊళ్ళల్లో పోడేంది స్వామి? ఊళ్ళల్లా చెరువులు అనేవి ఊరవతలు ఉంటాయి. క్లియర్ కట్గా చెప్తున్నా. యనుమల రేవంత్ రెడ్డి నువ్వు ఊళ్ళోనే వచ్చా మర్చిపోయినా. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఏదో ఉంది అనేది ఒక సమాచారం వచ్చింది. దాని మీద పూర్తి స్థలం ఇంకా క్లారిటీ లేదు, అందుకే నేను మాట్లాడట్లేదు. అది తెలుసుకున్నాక మాట్లాడతా. సో ఇంకొక విషయం ఏంది అంటే, ఇక్కడ ఊళ్ళకు బుల్డోజర్ పోలేంది, హైడ్రా బోర్డు నాకు అర్థం. ఊరు అవతల ఉంటుంది. ఊళ్ళల్లో ప్రభుత్వ భూములే లేవు. మొన్నటి గత సర్కారు ఏంటంటే పేదలకు ఇల్లు ఇద్దామంటే దొరకలే. మరి హైడ్రా పోయి ఆడిపోయి ఏం చేస్తుంది హైడ్రా? నాకు అర్థమవుతలేదు. ఏ రాజకీయ ధోరణి, ఏ రాజకీయ కక్ష సాధింపు కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం. ఇప్పటికైనా అర్థమైందా? హైడ్రా కథ ఏంది, గుట్టురట్టు ఇంతకంటే మంచిగా మనం చేయలేం. దీనికి ఇంతకు మించి మనం ఏమీ చెప్పలేం. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరి, మీ పక్షాన తెలంగాణ ప్రాంత పక్షాన అతి త్వరలో వైఆర్టీవీ ఒక గట్టి కార్యక్రమాన్ని చేయబోతుంది. కాస్త నాకు శక్తినివ్వండి. ఆ శక్తి ఎట్లుండాలంటే నేను చెప్తున్నా, దిక్కులన్నీ బిక్కటీలాలే, ప్రభుత్వం మోకరిల్లిపోవాలి. మళ్ళీ ఇగో ఇక్కడ ఒక నెంబర్ పెడుతున్నా, ఇది 9908572666. ఇది మన నెంబరే. దీనికి కాస్త మనకు అవసరం ఉన్నది. గూగుల్ పే, ఫోన్పే ఎవరన్నా చేయదలుచుకుంటే చేయండి అన్న. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాస్త మనకు ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. నేను చాలా క్లారిటీగా చెప్తున్న తెలంగాణ సమాజాన్ని మీకోసం, ప్రజల పక్షాన అప్పుడు ఇప్పుడు రేపు పోరాటం చేసేది ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి.